నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నారాజు గారు. నమస్తే. సో ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారు మీరు, ఎన్ని రకాలుగా రియల్ ఎస్టేట్లో సంపాదించవచ్చు అని అంటే అటు ఆన్లైన్ ప్రాసెస్ చెప్పారు, ఇటు ప్లాట్స్ వైజ్ ఆఫ్లైన్లో ఫ్లాట్స్ వైజ్ అన్నీ చెప్పడం జరిగింది మీరు. అండ్ దాంతోపాటు విమెన్స్ కూడా ఏ విధంగా రాణించాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు మీరు. వాళ్ళకే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది ఏ విధంగా చూసుకున్నా కూడా. అండ్ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్లో అయితే రిసోర్సెస్ కొన్ని ఇచ్చేస్తారు, వాళ్ళు స్వశక్తితోటి ముందుకెళ్ళాలి అని అంటే కొన్ని రిసోర్సెస్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేస్తారు వాళ్ళకి. సో ఆ విధంగా చెప్పారు ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఈ వీడియోలో కొంతమంది ఫ్లాట్స్ కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి సేల్ చేయాలి అంటే ఎటువంటి ప్రొసీజర్ని ఖచ్చితంగా ఫాలో అయితే వాళ్ళకు ఉండేటువంటి ఆ డేటా కానివ్వండి, లేదంటే అవతల వైపు కస్టమర్ని ఖచ్చితంగా కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరము కేవలం మహిళా సోదరిమణులకి ఇచ్చారండి. ఆ ఓపిక, ఆ శాంతము, ఆ వాయిస్. ఓకే, మగవాళ్ళకంటే ఆడవాళ్ళే బాగా సక్సెస్ అవుతారు, ఇంకా బయటకు రావట్లేదు. బయటకు రండి. ఓకే, సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ప్రకారం దయచేసి వినండి. మీరు ఇంట్లో కూర్చొని మొదలు పెట్టవచ్చు. నెట్వర్కింగ్ అంటే ఏంటంటే పరిచయాలు పెంచుకోవడం. మీకు ఆల్రెడీ పరిచయాలు బోల్డ్ ఉన్నాయి, మీ కిట్టి పార్టీసు అవి బోల్డ్ ఉంటాయి. ఓకే, ఏది లేదనుకోండి, మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ కన్నా ఫోన్ చేయండి. ఏమండి, ఈరోజు ఒకతను డైరెక్ట్ ఫోన్ చేశారండి. ఒక 40 lakhs ఇన్వెస్ట్ చేస్తే నాకే ఫోన్ ఇచ్చింది, డైరెక్ట్గా నాకే ఫోన్ చేశారు. సార్ మీరు గంప గారు 40 లక్షలు ఇన్వెస్ట్ చేయగలరా, 1 ఎకరం ల్యాండ్ ఇస్తామన్నారు. ఎకరం ల్యాండ్ 40 లక్షలు బాగానే ఉంది కదా, ఏం లాభం అని అడిగాను. అంటే క్యూరియాసిటీ కదా. 40 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 3 ఏళ్ళ తర్వాత సంవత్సరానికి 4 లక్షలు కూడా ఇస్తానని చెప్పాడు. ఎలాగని అడిగాను. ఇదంతా చెప్పింది ఒక అమ్మాయి. ఏదో నాకు ఇట్లా పరిచయాలతో ఫోన్ చేశారు. ఎలాగని అడిగితే, ఓ 50 ఎకరాల ల్యాండ్ అందరు కొనుక్కొని పాలీ ఫార్మింగ్ చేసి దాంట్లో కూరగాయలు పండించి దాన్ని అమ్మడి వాళ్ళు 80% తీసుకుంటే 20% వీళ్ళకి ఇస్తారట. ఓకే, వాళ్ళు అమ్మలేకపోయారు, ఏం చేయలేకపోయారు అనుకోండి, అట్లీస్ట్ ల్యాండ్ అన్న రేటు పెరుగుతుంటుంది కదా. 40 లక్షలది రేపు ఓ 2-3 years అవుతారు, 60 లక్షలు 50 లక్షలు అవుతుంది కదా. అయినా బాగానే ఉంది కదా. అంటే మీరు ఇప్పుడు ఫ్లాట్స్ హైదరాబాద్లో బాగున్నాయి, కానీ ప్లాట్స్ చాలా బాగున్నాయండి. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒకసారి కట్టిన తర్వాత రీసేల్ ఉంటాయి, కానీ ప్రస్తుతం హైదరాబాద్లో ఎంతమందికి అయితే అవసరమో అంతకంటే ఎక్కువ కట్టేసేసారు. ఓకే, బట్ డిమాండ్ ఈస్ దేర్. బట్ మై సిన్సియర్ సజెషన్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లాట్స్ ఎంటర్ ఇన్ ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్. అది అగ్రికల్చర్ కావచ్చు ఆర్ రెసిడెన్షియల్ కావచ్చు. అగ్రికల్చర్ అంటే 1/2 acre, 1 acre, 2 acres. ఓకే, ఆర్ ప్లాట్స్ అంటే 200 గజాలు, 400 గజాలు, 500 గజాలు, 600 గజాలు, వాళ్ళ కెపాసిటీ ప్రకారం. ఒక్కటి మాత్రం నిజమండి, హైదరాబాద్ చుట్టుముట్టు, నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను, విజయవాడ కూడా అలాగే ఉంది, కొద్దిగా విశాఖపట్నం కొద్దిగా బాగానే ఉందనుకోండి. బట్ హైదరాబాద్లో మాత్రం చుట్టుముట్టు విపరీతంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్లాట్స్కు డిమాండ్ ఉంది. ప్లాట్స్లో ఎప్పుడు ఎక్కడికున్నా అట్లీస్ట్ 2 years తర్వాత ఆల్మోస్ట్ 20-30% అప్రిషియేషన్ ఉందండి. కొన్ని ఏరియాలో నారాజు గారు 3 years డబుల్ అవుతున్నాయి. కొన్ని ఏరియాలో మనం ఎలా చూడాలంటే, ఒక ఫ్లైఓవర్ రాబోతుంది, ఇంకా రాలేదు అక్కడికి. ఈ ఫ్లైఓవర్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఎటు పెడుతుంది. అక్కడ ఫ్లైఓవర్ రాకముందు ఎక్కడ కొనుక్కోవాలి, ముందు చూపు లేని వాడు ఇందులో కొరగాడు కదా. ముందు చూపుతో మనం ఆలోచించాలి. అక్కడ హైదరాబాద్ చుట్టుముట్టు ఫ్లైఓవర్స్ ఎలా వస్తున్నాయి చూడండి, బ్రహ్మాండంగా. మనం కూడా అక్కడే ఉండే రాళ్ళు రప్పలు కోకాపెట్టలాగా అనుకున్నాం, గచ్చిపోలాగా అనుకున్నాం, నేనే అనుకున్నాను నా వయసులో. కానీ ప్రేమేం చెప్పండి, కొనలేని చూడలేని పరిస్థితి అక్కడ. ఎక్కడికి రండి, శంకరపల్లి వరకు వెళ్ళిపోయిందండి సిటీ అక్కడ సైడు. అంటే దాని అర్థమైంది, మీరు ఇప్పటి నుంచి ఆలోచించాలి. నేను మా క్లాస్లో ఏదైతే తీసుకోబోతున్నామో, ఏరియా బాగుంటుంది, ఏరియా ఎలా ఉంటుంది, ఏరియాలో ఏం ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, ఏరియాలో ఏం రాబోతున్నాయి, గవర్నమెంట్ అనౌన్స్ చేయని కాదు, ఊరికే గాలికి చెప్పడం కాదు, ఎక్కడ ఏముంటుంది. ఐ విల్ గివ్ యూ ఎ వండర్ఫుల్ పిక్చర్ మీకు ఇస్తాను నేను. ఏది, నేను నా బృందం, నా సహచార బృందం ఉంటుంది, మీకు మొత్తం అసలు రెరా అంటే ఏంది, గవర్నమెంట్ అంటే ఏంది, గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఏంది, దీంట్లో ఎందుకు ఇలా ఉంటుంది, దానికి అన్నీ నేర్పిస్తామండి. మీకు సర్టిఫికేషన్ ఎలా తీసుకోవాలి, లైసెన్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఏరియా అమ్మాలి, దాని గజాలు అంటే ఏంది, ఫీట్లు అంటే ఏంది, యార్డ్స్ అంటే ఏంది, మొత్తం ఎకరాలు అంటే ఏంది, గుంటలు అంటే ఏంది, అన్నీ నేర్పించేసి మిమ్మల్ని తయారు చేస్తాం. అంటే మీరు ఏ పని చేస్తున్నారో, ఓ గృహిణులారా, ఓ అమ్మలారా, ఏం పని చేస్తున్నారో పని ఆపకండి. సాఫ్ట్వేర్ ఆపకండి, హార్డ్వేర్ ఆపకండి, మీ గవర్నమెంట్ జాబ్ ఓకే మీ ఇష్టం అనుకోండి, ఆపకండి. ఏ పని చేసుకోండి, సైడ్ ఇన్కమ్ చేసుకోవచ్చు కదా, న్యాయంగా ధర్మంగా.
వాళ్ళు డబ్బులు సంపాదించి తప్పేం లేదు కదా, డబ్బు చేతి కాదు కదండి. ఈరోజు మీతో మాట్లాడుతున్నంటే మీరు యూట్యూబ్లో డాటా వాడుతున్నారు అంటే మీరు డబ్బు కడుతున్నప్పుడు నన్ను చూస్తున్నారు, లేకపోతే చూడలేదు మీరు. డబ్బే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి డబ్బు కోసం న్యాయంగా సంపాదించే డబ్బు సంపాదించండి. అమ్మలారా మీరు రండి ఫీల్డ్కి, చాలా బాగుంటుంది. మై గ్యారంటీ. ఓకే, 6 నుంచి 9 నెలలు నేను చెప్పినట్టు పని చేయండి అమ్మా. ఫస్ట్ 3 నెలల తర్వాత కొంతమంది సక్సెస్ అవుతారు, 6 నెలల తర్వాత 50% సక్సెస్ అవుతారు, 9 నెలలు నేను చెప్పారంటే గ్యారంటీ సక్సెస్ అవుతారు దీంట్లో. ఎందుకోసం అంటే ఆ ఓపికతో మీరు ఉండగలిగితే, ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ మీకు కొన్ని వరాలు ఇచ్చాడు, దానికి కొన్ని పాలిష్ చేద్దాం మనం. మీరు ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, అనవసరంగా టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు, ఇక్కడ టైం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మీకు అవగాహన వచ్చిందనుకోండి. అమ్మ ఇంట్లో ఫోన్ మాట్లాడండి రోజు, అక్కలతోని అమ్మలతో రోజు మాట్లాడతారు కదా, ఈరోజు బిజినెస్తో మాట్లాడండి. అది ఆపకండి, అక్కతో మాట్లాడండి, చెల్లితో మాట్లాడండి, అమ్మతో మాట్లాడండి, కొన్ని కాల్స్ చేయండి. వారం కొంతమందితో మాట్లాడినా సండే మాత్రం నేను చెప్పినట్టు చేయండి, మీకు గ్యారంటీ రిజల్ట్ ఉంటుందమ్మా. నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను తల్లి, అనుభవంతో చెప్తున్నాను. వెల్కమ్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్, వెల్కమ్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ మనీ ఎర్నింగ్, వెల్కమ్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎలా సార్ అంటే ప్లాట్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, కన్విన్స్ చేయాలి అని అంటే నోటి మాట ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది? వాళ్ళు అది కూడా భగవంతుడు వివక్ష చూపించాడండి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకంటే ఎంత బాగుంటుంది, ఎంత సుస్వరంగా ఉంటుంది. కాబట్టి దానికి ఎలా నేను పాలిష్ చేస్తానంటే ఏబిసిడి ఫార్ములా కొన్ని ఉంటాయండి. అంటే అట్రాక్షన్కి ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మీరు డైరెక్షన్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఎవాల్యుయేట్ ఎలా చేసుకోవాలి, దీన్ని వర్క్షాప్లో నేర్పిస్తాను మీకు. నేను ఆన్లైన్ వర్క్షాప్ నేర్పిస్తాను. దీంట్లో మీరు వాయిస్ మోడ్యులేషన్తో పాటు బాడీ మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా తీసుకురావాలి అది కూడా నేర్పిస్తాను మీకు. ఇవన్నీ రావడం వల్ల ఏమైంది అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, లేదు కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడందే మీరు నమ్ముతారండి. లేనిది ఉన్నట్టుగా చెప్తే కొంతకాలమే నమ్ముతారు, కానీ జీవితాంతం మిమ్మల్ని తిట్టుకుంటారు. అలా చెప్పొద్దు, ఉన్నది చెప్పాలి. ల్యాండ్ ఇక్కడ ఉంది, ఈ 50 ఏళ్ళ హిస్టరీ ఉందా, దీంతో మనం ఎన్కంబరెన్స్ ఎలా ఉంది, దీని లోన్స్ ఏమైనా ఉన్నాయా, దీంట్లో ఇది అగ్రికల్చర్ ల్యాండా, ఇది కన్వర్టెడ్ ల్యాండా, ఇది నాన్ కన్వర్టెడ్ ల్యాండా, ఇది ఎలాంటి ల్యాండు అది తెలుసుకొని వీళ్ళు వేసిన వెంచర్ యాజ్ పర్ ప్రకారం సర్టిఫికేట్ ప్రకారం ఉందా, గవర్నమెంట్ ప్రకారం ఉందా, దాంతో ప్రకారం వీళ్ళు లోపల డెవలప్మెంట్ చేశారా, డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎంత గవర్నమెంట్కి ఇచ్చారు, ఎంత వీళ్ళ దగ్గర ఉంది, ఎప్పటిలోపల కంప్లీట్ అయిపోతున్నారు, ఇవన్నీ మీరు తెలుసుకున్నారనుకోండి. ఇదే విషయాలు చెప్తే చాలు, ఇన్వెస్టర్స్ ఆల్వేస్ హ్యాపీ. ఒక సాటిస్ఫైడ్ ఇన్వెస్టర్ మీ దగ్గర చేరారనుకోండి, ఇంకా 100 మంది పట్టుకొస్తారు 1 ఇయర్లో. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వెల్కమ్ టు దిస్ ఫీల్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి నారాజ్ గారు, వండర్ఫుల్. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మనీ.